తరచుగా అంటే మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరూ కలుస్తారు, చక్కగా కబుర్లు చెప్పుకుంటారు, స్పెండ్ చేస్తారని అంటారు, నిజమేనా? అంటే షూటింగ్లో అయితే కష్టంగా నేనైతే బాగా మమ్మతో బాగా స్పెండ్ చేస్తాను. అంటే చిరంజీవి గారు, మీరు, నేను, అన్నయ్య, తర్వాత మీ సిస్టర్స్, చెల్లెళ్ళు, అందరు పిల్లలు అందరూ కలుస్తారు, ఫ్యూ అవర్స్ స్పెండ్ చేస్తారు, బాగా స్పెండ్ చేస్తాం. ఫుల్ మరీ అసలు ఖచ్చితంగా ఆల్ ఫెస్టివల్స్కి కలుస్తామండి, ఆల్ మెయిన్ ఈవెంట్స్కి కలుస్తాం. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 10 daysకి ఒకసారి అందరం కలుస్తుంటాం. ఏదో బాగా మీరు బాగా నవ్విస్తారు, నేను బాగా జోక్స్ చేస్తాను. అన్నయ్యకి ఇష్టం నా కంపెనీ అండి. ఓకే. కళ్యాణ్ బాబు కూడా ఇష్టమే. కళ్యాణ్ బాబు కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. అంటే యూ టాక్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్? కాదు, జోక్స్, ఎక్కువ ఎట్టకారాలు, కామెడీ చేస్తుంటాం. అందుకని వాళ్ళకి ఇష్టం. మా వదిలికి కానీ మా చెల్లెలకి కానీ దే లైక్ మై కంపెనీ. మీ కంపెనీ. నాకు కూడా ఏంటంటే ఉన్నంతసేపు నాకు ఏదన్నా అనిపించింది, నవ్వించాం, మళ్ళీ వచ్చాం. వాట్ బెస్ట్ ఐ కెన్ గివ్ టు మై పీపుల్ అండి, జస్ట్ మేక్ దెమ్ లాఫ్. సో అది ఇన్నర్గా ఉంటుంది లోపల. అదే నేను కూడా బహుశా అటువంటి క్వాలిటీ మీరు ఇవాళ మోడీ గారిని మెచ్చుకోవడానికి కూడా ఆ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేసినట్టున్నారు. ఒక గొప్ప వ్యక్తి అండి అతను, ఒక గొప్ప వ్యక్తి. అతను అంత మంచి పని చేస్తున్నప్పుడు సార్ కాలు అతన్ని ఎగతాళి చేయటం, లేకపోతే అతన్ని అవమానించడం, లేకపోతే అతను నాకు ఎందుకు నచ్చలేదండి. నాకు ఎక్కడే బాధ ఏంటంటే ఏదో ఒకరు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఎవరో తప్ప మిగతా వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా షుడ్ ఓపెన్ దేర్ మౌత్స్. అంటే అందరూ అంటారా? అందరూ ఎవరు పెద్దగా ఎక్కడ మాడతారని. ఆంధ్రాలో నాలాంటి వాడు అవుట్ ఆఫ్ పర్సన్ అయితే ఈ బీజేపీలో ఉన్న ప్రముఖులందరూ ఉన్నారు కదా సార్, పెద్ద పెద్ద వాళ్ళు. ఎందుకు ఓపెన్ నోరు చేసి మాట్లాడరు? దే ఆర్ ఆల్సో బీజేపీ పీపుల్ కదా. ఐమ్ టాకింగ్ అబౌట్ బీజేపీలో ఉండే వాళ్ళు మాట్లాడాలండి, చెప్పాలి జనాలకి. ఏమో సార్ ఇవాళ చెప్తున్నా సార్, ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి. నాకు తెలిసినంత వరకు ఏమి జరుగుద్ది అంటే ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల జరిగేది ఒకటి, ఏమేమి జరుగుతాయి దీనివల్ల ఫర్దర్గా తీసుకునే స్టెప్స్ లైక్ బినామీల మీద తీసుకుంటున్నాడా, లేకపోతే ప్లాస్టిక్ మనీ అంటే కార్డ్ మనీ, క్యాష్లెస్గా ట్రై చేయటానికి ఇన్ని చేసే ప్రయత్నాలు, కరప్షన్ని అరికట్టే ప్రయత్నాల వల్ల ఎంత బాగా ఉంటుందంటే సార్ దళారీ వ్యవస్థ నశించిపోతుంది సార్. ఒక రైతు పండించే ఒక వెజిటబుల్ కన్జ్యూమర్కి చేరడానికి మధ్యలో దళారీలు 70% తినేస్తారు. సో రైతు నుంచి కన్జ్యూమర్కి చేరడానికి దళారీలకు ఛాన్స్ లేదు సార్. ఫస్ట్ దేశం శాంతి భద్రత ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈటీవీలో చూశాను, ఇక్కడ న్యూస్లో ఆల్రెడీ కాశ్మీర్లో అల్లర్లు బాగా తగ్గినాయి అని స్పెసిఫిక్గా చెప్తున్నారు. నేను ఎక్కడో విన్నాను కానీ నేను నమ్మలా, ఏదో రూమర్లు అంటారు. మనీ చేసి ఛానల్ చెప్పి రాళ్ళు విసరడానికి అందులో ఈటీవీ చెప్పిందంటే దేర్ ఈజ్ ఎ క్రెడిబిలిటీ ఫర్ ద న్యూస్. సో అక్కడతోటి అక్కడ ఇష్యూ అయింది. తర్వాత దేశంలో ఇన్ఫ్లెక్ట్ అయ్యేటువంటి క్రిమినల్స్ ఐ మీన్ టెర్రరిస్టులకి వీళ్ళకి కొంతకాలం గండి పడుతుంది. తర్వాత నిత్యావసర వస్తువులు ఖచ్చితంగా దిగి వస్తాయండి. అలాగే మౌలిక సదుపాయాలు, వాటర్, డ్రైనేజ్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఫర్ కామన్ మ్యాన్, రోడ్స్, ఇవన్నీ కూడా బాగా అందుబాటులోకి వస్తాయి. కామన్ మ్యాన్ లైఫ్ క్వాలిటీ పెరుగుతుందండి. దుర్భర పరిస్థితుల్లోంచి బెటర్ పొజిషన్లోకి వెళ్తాడు. పని చేసి కష్టపడితే పని దొరుకుతుందండి. కష్టపడి పని చేయాలని ఆలోచన వాడికి ఈజీగా పని దొరుకుతుంది. సో మంచి వసతులు దొరుకుతాయి. ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ విల్ బి ఇంప్రూవ్డ్ బికాస్ ఆఫ్ దిస్. మన జీవితంలో ప్రతి విభాగంలోనూ దీని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే నల్లధనం అంతా వైట్ అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్ దగ్గర ఎక్కువ మనీ. ఒకప్పుడు అనుకునేవాళ్ళం సార్, అరే ఈ లంచాలు తీసుకున్నా పర్లేదురా, ఈ కరప్షన్ అయినా పర్లేదు, ఒక 30% తగ్గించినా సరే దేశం ఎంత బాగుపడద్దురా, కనీసం అది కూడా చేయట్లేదే, రోజు రోజుకి పెంచుతున్నారు రేట్లాగా. ఎంత దారుణం ఏంటండి మన దేశంలో కరప్షన్ గురించి చెప్తే. ప్రపంచంలో కరప్టెడ్ కంట్రీస్ ఉన్నాయి, మొరాకో లాంటి దేశాలు. మన దేశంలో ఒక పని చేయడానికి ఒకరికి డబ్బు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బులు తీసుకొని పని సార్ అంటే ఎలా చేస్తాం కానీ డబ్బు తీసుకుని కూడా పని చేయట్లేదు సార్. అది ఇంకా దారుణమైన విషయం. నిజాయితీ కూడా లోపించింది. అది కూడా లోపించింది. కొన్ని కంట్రీస్లో డబ్బు తీసుకుంటే ఆ నిజాయితీగా పనిచేస్తాడు. సార్ మీరు నాకు డబ్బు ఇచ్చారు, మీ పని చేసి పెట్టాను, న్యాయమో అన్యాయం పక్కన పెట్టాలి. ఇక్కడ డబ్బు తీసుకుని కూడా పని చేయట్లే, ఆడు ఎప్పుడో చేస్తాడు.
తర్వాత ప్రాజెక్టులు ఎందుకు సార్ కాస్ట్లు పెరుగుతాయి? ఇప్పుడు ప్రాజెక్టులు డిలే అయిపోయి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు వేసి ఈ ప్రాజెక్ట్ ఎస్కలేషను, ఈ డబ్బుల్లో వాడు ఒక ఇంజనీర్ దగ్గర నుంచి హెడ్ దాకా, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆడు ఎవడైనా నాకు అనవసరం, వాళ్ళందరికీ షేర్ ఇవ్వాలి కాబట్టి ఈడేస్తాడు. అంటే ₹1,00,000 అయ్యే ప్రాజెక్టుకి 4 లక్షలు 5 లక్షలు వేసి ఆ ₹1,00,000 ఒక 15% మార్జిన్ ఇచ్చి వీళ్ళు మిగతా 3.5 లక్షలు వీడు దొబ్బుతాడు. ఎంత డబ్బు అండి? ఇదని నేను కట్టే డబ్బు సార్, నేను ట్యాక్స్ పేయర్ మనీ సార్. నా డబ్బుని అట్లా ఇట్లా కడుపు మండుతుంది. నా డబ్బుని పేదవాడికి ఫుడ్గా పెడితే ఓకే హ్యాపీ. సో అలా జరుగుతుందండి. సో పేదరికం తగ్గుతుంది సార్, లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయండి. కానీ ఇవన్నీ టెంపరీ. నేను చెప్తాను, ఇవన్నీ చెప్పమంటున్నానండి. నేను ఐఎమ్ టెల్లింగ్ ఈ పొలిటీషియన్స్ ఎస్పెషల్లీ అండ్ మిగతా వాళ్ళకి బాధ్యత ఉంది సార్. దేశానికి కూడా మంచి పని చేసినప్పుడు అందరూ కలిసి చెప్పాలి సార్ అన్నమాట. ప్యానిక్ అవ్వకండి. మీరు ప్యానిక్ అయిపోయి దేశానికి ఏదో అయిపోయిందని అందరు డబ్బు సేఫ్, కరప్టెడ్ పీపుల్ డబ్బే సేఫ్ కాదు తప్ప కామన్ మ్యాన్ డబ్బు సేఫ్. కామన్ మ్యాన్ ఎదుటివాడి డబ్బుని అలాగే ఎవడన్నా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డబ్బుని మన బ్యాంకులో వేసుకుని ఆ తప్పు పని చేయకండి. మీరు లైఫ్ స్టైల్ బాగుంటుంది, అందరికీ ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఫెసిలిటీస్ వస్తాయి. ఆరోగ్యశ్రీ కార్డు అక్కర్లేదు సార్, ఇంకా బ్రహ్మాండం రావచ్చు మనుషులకి. హెల్త్ ఎడ్యుకేషన్. తర్వాత ఎంతెంత డబ్బు సార్ ఈ ఇన్స్టిట్యూషన్స్కి, కాలేజీలకి. ఒక ఎంబీబీఎస్ చదవాలంటే ₹1,00,00,000 అండి. సరే రిజర్వేషన్స్లో వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్లు వస్తున్నాయి. మామూలు ఓపెన్ కాంపిటీషన్లో నువ్వు తీసుకోవాలంటే ఒక 10 మందికి ఇస్తాడు. మిగతా వాడు ఏ ర్యాంక్ అని రానివ్వండి కోట్ల. ఎంఎస్లు చేయాలంటే మాస్టర్ ఆఫ్ ద బెన్సిన్ చేయాలంటే ఈ 5-6 కోట్లు, 4-5 కోట్లు చదువుకోవడానికి. ఆ డబ్బంతా లీగల్ మనీ అండి, అన్ని క్యాష్. సో ఇన్స్టిట్యూట్స్ అడ్డగోలుగా సంపాదించే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ చచ్చినాయి అండి దెబ్బకి. ఎవడైనా సరే నాకు అనవసరం. అది లేదండి మేము చాలా నిజాయితీగా చదువు చెప్తాం. ఇప్పుడు చెప్పవా? ప్రజల దగ్గర అడ్డగోలుగా దుబ్బే డొనేషన్స్ అన్నిటికీ అవుట్. నేను రిక్వెస్ట్ అండి, మొన్న కూడా రిక్వెస్ట్ చేశాను, ఇది మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళమన్నాను. నేను బీజేపీ అండి, బాబు రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ ఇంకోసారి డిమానిటైజేషన్ చేయి. ఫస్ట్ ఏమి కొంపలు ఉండవు. ఈసారి కొంచెం ఒక 1 వీక్ టైం ఇచ్చి, లేకపోతే 2 డేస్ టైం ఇచ్చి. కానీ చెప్పకూడదు సార్, మనకి చెప్తే ఎట్లా చేశారు సార్? చెప్తే ఒప్పుకుంటామండి. సార్ రేపు మీ మీదకి అటాక్ వస్తున్నాం సార్ కాసుకోండి అంటే కొట్టండి అంటారు ఏంటండి? పారిపోవటము, నన్ను కౌంటర్ అటాక్ చేయడం చేస్తారు. ఎందుకు చేస్తుంది? అరే చెప్పాల్సింది ముందే తెలియాల్సింది. మన షార్క్స్ సముద్రంలో రక్తం కనుక 1 కిలోమీటర్ దూరంలో రక్తం కనుక సముద్రంలో వస్తే కళ్ళు కూడా కనపడవండి షార్క్స్కి. ఆ స్మెల్ని బట్టి సమ్మని వెళ్ళిపోయి అటాక్ చేస్తాయి అక్కడ, ఏదో రక్తం దొరుకుతుందని. అలాంటి షార్క్స్ అండి. 2,000 నోట్లు ముద్రించటం అనేది అది కొంచెం మందికి తెలిసింది. అది ఓపెన్ 2,000 ముద్రించారంటే ఏదో అయి ఉంటుందని జాగ్రత్త పడి ఉండొచ్చు కొంతమంది తెలియగలవాళ్ళు. వాళ్ళు షార్క్లు అన్నా నేను. కొంతమంది లేట్గా రియాక్ట్ అయ్యారు. తర్వాత ప్రతి వాళ్ళు సింపతి చూపిస్తారేంటండి? పేద ప్రజలు ఏమైపోతారు? వాళ్ళ జీవితం లేదా? వాళ్ళకి ఒక ఇంతేనా మన దేశం? మరి నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే అంత ఫీల్ అవ్వు. బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సింపతి చూపిస్తున్నారు సార్. బ్లాక్ మనీ బ్లాక్ మనీ ఉన్నవాళ్ళే. తర్వాత ఏ మీడియా కరప్ట్ అవ్వలేదు అండి మన భారతదేశంలో. ఏ రంగం కరప్ట్ కాకుండా ఉంది సార్? సార్ మీరు జర్నలిస్ట్ మీడియా నుంచి వచ్చారు, మనస్ఫూర్తి చెప్పండి. ఇప్పుడు అన్నీ గొడుగు పట్టే సంస్థలు ఎక్కువైనాయి రాజకీయ పార్టీలకి కదండి. సుపారీ జర్నలిజం అంటారు, పెయిడ్ జర్నలిజం, సుపారీ జర్నలిజం అంటారు. సుపారీ జర్నలిజం మన అన్నప్ గోస్వామి వాడాడు అన్నమాట. సుపారీ జర్నలిజం ఏంటారా బాబు అంటే ఒక వ్యక్తులు కొమ్ము కాస్తాయి, ఒక వ్యక్తులకో ఒక సంస్థలకో ఒక రాజకీయ పార్టీలు కొమ్ము కాస్తున్నాయి. అంటే వాళ్ళ ప్రజల అభిప్రాయాలని మార్చే బాధ్యతను కొన్ని పత్రికలు తీసుకుంటున్నాయి. విన్నారు చూసారా, ప్రభుత్వాలు ఇలా చేస్తున్నాయని మీడియా కూడా అలా చేస్తున్నాయి. సో వెరీ ఫ్యూ పీపుల్ దేంట్లోనూ ఒక ఎక్సెప్షన్ ఉండదని ఉంటారు. మంచి ఎక్సెప్షనల్గా మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ విలువలు ఉన్న జర్నలిస్ట్ నాకు తెలుసు. నాకు అనిపించిన ఆయన పెద్ద ఆయన పేరేంటండి, మొన్న అవార్డు ఏదో వచ్చింది ఆయనకి, ఓల్డెస్ట్ జర్నలిస్ట్ అయినా
ఏపీయా వెంకటేశ్వరరావు గారు, పుత్తూరు వెంకటేశ్వర. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, లేకపోతే ఐ వెంకట్రావు గారు. వాళ్ళని చూస్తుంటే నాకు వాళ్ళ వ్యక్తిగతంగా తెలియదు కానీ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎంత నీట్గా మాట్లాడుతుంటే వాళ్ళు పిచ్చిగా విమర్శ చేయరండి, పిచ్చిగా ఎవరిని పోక్ చేయరండి, ఎవరిని తక్కువ భాషలో మాట్లాడరు, అంత గౌరవంగా అంత డీసెంట్గా తప్పుని ఎంత నీట్గా ఎత్తి చూపిస్తారండి. అలాంటి జర్నలిజము అలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి నాకు ఏజ్ గ్యాప్ చాలా ఉంది, వాళ్ళది అలా ఇంట్రెస్ట్గా చూస్తారు. మరి అదే ఇంకొంచెం దూరం వస్తే ఏం మాట్లాడతారో తెలియదు, ఎవరేం మాట్లాడతారు. సో అక్కడి నుంచి నేర్చుకోవాలి కదండి. సో నాట్ ఓన్లీ జర్నలిజం, నాట్ ఓన్లీ మీడియా కాదండి, ఒక నేమ్ ద ఒక రంగాన్ని చెప్పండి, ఈ రంగాన్ని ఈ లేదండి, విచ్ ఈస్ డివైడ్ ఆఫ్ కరప్షన్ లేకుండా ఏది లేదు. సో అన్నీ మారుతాయండి, ఈవెన్ మీడియా కూడా మంచిగా మారుతుంది. ఎందుకంటే నిజాయితీ అయిన వార్తలు వస్తాయండి, వార్తల్లో కూడా నిజాయితీ పెరుగుతుందండి. అక్కడ కూడా తప్పుడు వార్తలు రావు, రాంగ్ వార్తలు రావు, అనవసరమైన వార్తలు రావు. ఎందుకంటే ఎంత దెర్ ఇస్ నో మనీ. సో జెన్యున్గా వస్తాయండి. అండ్ ఇప్పుడు దాకా ఉందా, నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, ఐఎమ్ టెల్లింగ్ లేదని మాత్రం చెప్పలేము. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఎస్పెషల్లీ మన పెద్ద పెద్దలందరూ కూర్చొని డిస్కస్ చేస్తే దే యాక్సెప్టెడ్ ఇట్. అర్నవ్ గోస్వామి లేకపోతే రాజ్దీప్ సర్దేశాయ్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే ఎస్ వాళ్ళు కట్టుకున్న డిస్కషన్ చెప్పాను పైన. ఈ సుపారీ జర్నలిజము ఇవన్నీ ఎక్కువైపోయినాయి, మనకి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఎవరు తక్కువైపోయారు, మాట్లాడాలి అని మాట్లాడుతున్నారు. ఓహో, సో అదైతే అది సమ్ ప్రెస్ మీడియా వాళ్ళ మీటింగ్ వచ్చింది, ప్రెస్కి క్లబ్ ఏదో ఉంటుంది, ప్రెస్ క్లబ్, బాంబే ప్రెస్ క్లబ్, వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. వాళ్ళు అంటే ఒక జర్నలిస్టులుగా ఉండేవాళ్ళు ఆత్మ ప్రక్షాళన చేసుకున్నారండి. ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనిపించింది. ఐ వాంట్ టు సీ దట్ ఇన్ వన్ డే. దాని నుంచి ఇన్స్పిరేషన్ పొందారు మీరు? నా డెఫినెట్ నచ్చారండి వాళ్ళు, బాంబే ప్రెస్ క్లబ్ వాళ్ళు. అండ్ ఒక్కసారన్నా మన ఛానల్లో అరే మనం ఏం చేస్తున్నాను ఒకసారి ఎప్పుడో 1-2 సార్లు ఒక్కసారి చూసా, అది కూడా టచ్ అండ్ గోల్ అనిపించింది. చూడాలంది నాకు ఆత్మ ప్రక్షాళన జరిగేటువంటి మీటింగ్ ఏదైనా జరుగుతుంది. ఐ వాంట్ టు సీ ఇట్. కరెక్ట్గా అంటే నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలిగే వాళ్ళు కావాలి. కానీ అదే బట్ వస్తారండి, అక్కడి నుంచి కూడా మంచి వాళ్ళే వస్తారు. ఇప్పుడున్న వాళ్ళల్లో నిజాయితీ పనులు ఉన్నా కూడా ఇంకా మంచి మార్పులు వస్తాయి జర్నలిజంలో కూడా. వాళ్ళే కదా సార్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, తప్పు చేసామా తప్పు చేయలేదనేది. డెఫినెట్గా ప్రక్షాళన ఎక్కడొక్కడ జరగాలి కాబట్టి ఇది జరిగింది కాబట్టి అన్ని చోట్లకి పాకుతుంది సార్ ఇది. కాబట్టి ఇది ఒక ఆరంభం అంటారు మీరు? సార్ 100% సార్, ఇది మొత్తం ఇంకిపోయింది సార్, టాప్ టు బాటమ్ ఇంకిపోయింది ఈ కరప్షన్. సో ఏ రంగం ఎక్సెప్షన్ కాదు, సో అన్ని రంగాలు బాగుపడతాయి. కాబట్టి కొంత హార్ష్ ఆపరేషన్ అనేది 100% సార్. క్యాన్సర్కి తీసేయట్లేదు సార్, గ్యాంగ్రీన్స్ తీసేయట్లేదా? లేకపోతే ఆపరేషన్ జరుగుతుందండి, ఆపరేషన్ వచ్చి కణుతులు ఉంటాయి కొన్ని లోపల, అవి తీయాలంటే స్మూత్గా అయితే కాదు కదా, ఆడికి చిన్న మత్తు ఇచ్చేది ఇచ్చి మొదట కట్ చేయాలి. ఇది మత్తు కూడా ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇక్కడ, అంటే జనంలో కొంచెం ఇది అటాక్ చేయాలి, ఎమర్జెన్సీ ఇది, ఆడికి నెక్స్ట్ మినిట్ చచ్చిపో కంటే అట్లా అయిపోయింది అన్నారు కదండి. కాబట్టి మోడీ గారు ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్జన్. నౌ హి స్టార్టెడ్ ట్రీట్మెంట్ ఫర్ ఇండియా. డాక్టర్ మోడీ మామూలు ట్రీట్మెంట్ ఇవ్వట్లా, క్యాన్సర్కి గ్యాంగ్రీన్కి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో 50 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ సార్. 50 రోజులు కాకపోతే 1 year జర్నీ ఏంటి సార్, నష్టం ఏంటి? 2 years జర్నీ ఏంటి సార్? 50 రోజులకి జరుగుతుంది ఆయన అన్నాడు మంచితనంతో. టైం ఇవ్వద్దా ఒక పెద్ద మార్పు కోసం? కరప్షన్ జరగడానికి ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చిన కానీ 70 ఏళ్ళు టైం ఇచ్చాం కదా సార్ కరప్ట్ అయిపోవడానికి. మంచి చేయడానికి 2 ఏళ్ళు టైం ఇవ్వద్దా? కానీ అన్నాళ్ళ పాటు కామన్ మ్యాన్ బతకాలి కదా. ఏమైపోతున్నా సార్ కామన్ మ్యాన్, ఇంకొంచెం పనులు దొరుకుతాయి, అన్ని పనులు దొరుకుతాయి. 50 రోజుల తర్వాత గాడిలో పడుద్ది అన్నాడు. కానీ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాలి. రాబోయే 2-3 ఏళ్లలో చిన్న చితక ఇబ్బందులు అందరూ ఫేస్ చేయాలి. వెరీ మచ్ ఆప్టిమిస్టిక్. వెరీ మచ్ ఆప్టిమిస్టిక్. అది ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ చేంజ్ ఇన్ ఇండియా. దేశంలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతున్నప్పుడు ఈ మార్పులో మనం చరిత్రలో ఉంటాం. మన అందరం, మీరు నేను అందరం ఈ చరిత్రలో ఆ క్షణంలో. ఇప్పుడు చూడండి, ఒక రష్యన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు అందరూ ఆ రోజు బతుకున్న వాళ్ళు చెప్తుంటారు, అలా మనం మన భవిష్యత్తు అలా చెప్తాం. డెఫినెట్గా మోడీ చాలా మీరు హై హోప్స్ ఉన్నాయి మీకు 100% నమ్మకం. అట్లానే చేంజెస్ మీద. కానీ లెటస్ సీ సార్, లెటస్ సీ కాదు సార్, యూ విల్ సీ. మెయిన్గా మాట్లాడటం కారణం నేనేదో స్టార్ట్ చేద్దాం అని కాకుండా రైట్ ఫ్రమ్ లోకల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ ఛానల్స్ కాడి నుంచి
డిమానిటైజేషన్ అందరూ మాట్లాడుతున్నారు. ప్రోస్ అండ్ కాన్స్, గుడ్ అండ్ బ్యాడ్ మాట్లాడుతున్నారు. ఓకే, బాగా ఎక్కువ మన ఈ ఛానల్స్ ఎక్కువ సమస్యను మాత్రమే ఎత్తి చూపిస్తా సమస్య గురించే మాట్లాడుతున్నారు తప్ప డిమానిటైజేషన్ వల్ల కంట్రీకి ఎంత ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్కి పూర్ మ్యాన్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది తక్కువగానే నేను